హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాప్తి కనక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టేసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఈరోజు చేసేది కాజు టమాటా కర్రీ. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా ముక్కలు కోసుకున్నాను. మిక్సీ పట్టుకోవడానికి 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటా, ఒక 5 గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం తీసుకున్న జీడిపప్పు దీంట్లో వేయించుకుందాం. ఇది కాంటే నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి. జీడిపప్పు ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, కాజు వేగిపోయింది. ఇప్పుడు మనం గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఇదే బండిలో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేవి. అప్పుడు కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా, స్మెల్ కూడా, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది వేగడానికి టైం పడుతుంది. 3 to 5 minutes వరకు పడుతుంది ఆనియన్స్ వేగడానికి. ఇవి వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేస్తున్నాం ఇందులో.
ఇందులో కొంచెం వాష్ చేస్తున్నానండి. ఇది ఇందులో వాటర్ పోసి కొంచెం లైట్గా వాష్ చేశాను. ఇది కొంచెం ఫుల్గా మగ్గిద్దాం, మూత పెట్టేద్దాము. ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలి దీన్ని. చూద్దామండి, చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొంచెం ఫ్రై చేద్దాము, కొంచెం మగ్గనిద్దాము దీన్ని. కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఇంకొంచెం చేంజ్ చేసుకో, కొంచెం మగ్గనిద్దాము. కొంచెం టమాటా అనేది పచ్చివాసన పోతుంది. ఇది మగ్గిన తర్వాత మనం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. ఇంకొక 5 minutes మగ్గనిద్దాం దీన్ని. చూద్దామండి, కొంచెం మగ్గిపోయింది. మనం ముందుగా తీసుకున్న మసాలాలు వేసేసుకుందాం. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. మసాలాలో కొంచెం అంతా ఇది అవుతాయి. ఇప్పుడు దీన్ని 5 to 10 minutes మూత పెట్టేసుకుందాం. ఆ మసాలా వేసినంత కాజుకు పట్టుకుంటుంది. చూద్దామండి, అయిపోయిందో లేదో. చక్కగా ఉడికిపోతుంది. అయిపోయినట్టేనండి, అయిపోయింది కాజు టమాటా కర్రీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతేనండి, ఎంతో వేడివేడిగా ఉంది. చూడండి పొగలు వస్తున్నాయి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, కాజు టమాటా కర్రీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.